పక్కన మిట్టల్ వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో పొగిడారే. మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ స్టీల్ ని మీరు ప్రైవేటైజ్ చెయ్యరు అన్న గ్యారంటీ ఇవ్వండి అని మోడీ గారు అదే సభలో ఎందుకు అడగలేకపోయారు? అందరూ అక్కడే ఉన్నారు కదా, వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి మీకు కనిపించలేదా? వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా సేల్లో కలపాలని, క్యాప్టివ్ మైన్ కావాలని, ఇక్కడ ఎంప్లాయీస్ ని ఆదుకోవాలని? మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు? ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళే కదా. మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల? మళ్ళీ చెప్తున్నాం, ఇది చాలా చాలా అమానుషం. ఇంతమందిని తొలగించడం చాలా అమానుషం, చాలా అన్యాయం. ఇది వరకు కూడా చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది, వైజాగ్ స్టీల్ పక్షాన్ని నిలబడుతుంది అని ఇదివరకు కూడా చెప్పాము. మళ్ళీ చెప్తున్నాము, వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మా ప్రాణాలు పెట్టైనా సరే, వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈరోజు మద్దతిస్తున్నారు మోడీ గారికి. మన కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పొందుతున్నారు. మళ్ళీ విశాఖ స్టీల్ని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది. ఈ ప్లాంట్ని మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ని కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా. ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టే ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు అదానీ లాంటి వాళ్ళకు అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా. ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కు సంబంధించి 60% ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం 8.5% ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్. మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా? 10 రూపాయలు 15 రూపాయలు, లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ ను కూడా తీసేసుకుంటూ పోతారా? ఒకవైపు ఏమో మేము దీన్ని 7 మిలియన్ టన్స్ కు తీసుకెళ్తామని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో ఉన్న వాళ్ళని కూడా తీసేస్తున్నారు. ఎలా నమ్మటం మీ మాటలు? అసలు నిజమేది అబద్ధమేది? ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు, ఇంకో మనిషి ఏమో లేదు ప్రైవేటైజ్ 2021లో చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు. ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు, ఇంకో నాయకుడు ఎలక్షన్లు వస్తే ఇంకోలాగా మాట్లాడతారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు. ఇంతమంది కార్మికులే కాదు, కనీసం ఈ 25,000 మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు 1,00,000 మంది అయినా ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబాలు అందరూ వేసుకుంటే కనీసం కుటుంబానికి 4-5 వేసుకుంటే కనీసం 4-5 లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరూ ఏమైపోవాలి? కేంద్రం నిధులు ఇస్తుందంట, ఆ నిధులు ఇవ్వడానికి కండిషను కార్మికులను తొలగించాలి అని. 5,000 మందినైనా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేస్తారట, 2,000 మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట. అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట. ఇదివరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం 11,000 కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. దాంట్లో 8,500 కోట్ల రూపాయలేమో ఇచ్చినట్టున్నారు. ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు, ఒక చేత్తో తీసుకున్నారు. 8,500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కంపెనీస్ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు, వెంటనే అప్పులు తీర్చడానికని ఇంకో చేత్తో తీసేసుకున్నారు, జిఎస్టీ కని ఇంకొక 500 కోట్లు తీసేసుకున్నారు. ఒక చేత్తో వచ్చింది, ఒక చేత్తో పోయింది. ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే, దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా, లేకపోతే రా మెటీరియల్ కో, లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ కో, లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్ కో వాడతారా, లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా? ఏమొచ్చింది? మీరు ఇచ్చిన 11,000 కోట్లు ఎవరిని ఉద్ధరించింది?
11,000 కోట్లలో 8,500 కోట్లు అప్పులు తీర్చారట. ఇంకో 3,000 కోట్లు బ్యాలెన్స్ ఉందట. దానికి కండిషన్లు పెట్టారట. ఇంతమంది ఎంప్లాయీస్ ని తీసేస్తేనే ఆ 3,500 కోట్లు ఇస్తారట. అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది? మళ్ళీ అప్పులకే పోతుంది. అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్ కి? ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు.